నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డయు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైలముల వృక్షములు, గోపురసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. చదువుబడినటువంటి లేఖన భాగములో నుండి మీ విలువైన శ్రేష్టమైన గూఢార్థములు మాకు నేర్పించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా ఏకాగ్రతగా వినాలి. రాజు అయినటువంటి సొలొమోను గారు షోలమితి గురించి ఈ యొక్క వాక్య భాగాన్ని, లేకపోతే 4వ అధ్యాయంలోని 13, 14 వచనాలను చెప్పటం జరుగుతుంది. రాజు అయినటువంటి సొలొమోను గారు తన ప్రియురాలైనటువంటి షోలమితిని వర్ణించే క్రమంలో చాలా వర్ణనలను పరమగీతంలో మనకు కనబడతాయి. అందులో ఒకటే ఈ యొక్క దాడిమ వనము. మనం ఇక్కడ చిగురులు కనబడతా ఉన్నాయి. చిగురులు దేనికి సాదృశ్యము అంటే దేవుని యొక్క సంఘానికి, లేకపోతే వధువు సంఘానికి ఇక్కడ చిగురులు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. వింతైనటువంటి వర్ణన కనబడతా ఉంది. ఈ చిగురులు అనేటువంటివి ఒక వింతైన వర్ణన. ఈ వర్ణన దేనికి సూచనగా ఉందంటే దేవుని సంఘానికి. ఈ యొక్క చిగురులు ఏ విధంగా కనబడతా ఉన్నాయంటే దాడిమ వనము అనేటువంటి చిగురుల గురించి ఇక్కడ మనకి ప్రస్తావిస్తూ ఉన్నాడు. దేవుని సంఘము యొక్క చిగురులు కూడా వనములాగా ఉంటే, చిగురులు ఏ విధంగా ఉంటే వనములాగా ఉంటే, మరి ఆ చిగురుల యొక్క వృక్షము కూడా చాలా చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇది క్రీస్తు యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఈ యొక్క చిగురులు ఒక వనము అంత గొప్పగా ఉంటే, అంటే వనము ఎంత విస్తారంగా ఉంటుంది, చిగురులు కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఎక్కువగా ఉంటే ఆలోచన చేయండి. మరి ఖచ్చితంగా అన్ని చిగురులు ఉన్నటువంటి ఆ వృక్షము కూడా చాలా చాలా విస్తారమైనది, లేకపోతే చాలా చాలా పెద్దదిగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చిగురులు అనేటువంటివి దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నవని నేను మీకు జ్ఞాపకం చేశాను. దాని అర్థం మనకేమర్థం అవుతుందంటే దేవుని యొక్క సంఘము కూడా చాలా చాలా విస్తారమైనటువంటిది. ఎంత విస్తారమైనది? మన ఊహకు కూడా అందనంత విస్తారమైనటువంటిది. సంఘం యొక్క విస్తీర్ణత ఎవరికి తెలుస్తుందంటే కేవలము క్రీస్తు యేసు ప్రభువుల వారికే తెలుస్తుంది. చాలా బాగుంది గారు, చాలా చాలా బాగుంది సార్. ఇది పరమగీతము, పాత నిబంధన. మరి సంఘమేమో క్రొత్త నిబంధనలో కదా మనకు ప్రత్యక్షమయ్యేది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత ఆయన కదా మొట్టమొదట ఆ శిష్యుల ద్వారా చర్చ్ ప్లాంటేషన్ చేశాడు. ఆయన కదా శిష్యులను ఏర్పాటు చేసుకొని మీరు కూడా వెళ్ళి సమస్త జనాన్ని శిష్యులుగా చేయమని చెప్పాడు. మరి పాత నిబంధనలో సంఘం ఎక్కడిది అనే అనుమానం వస్తుంది కదా. సహజమే, చాలామంది అడుగుతారు. బైబిల్లో కూడా ఏముందంటే అంత్యొకయలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. వారిని చిన్న క్రీస్తు అని కూడా పిలిచేవారు. ఎందుకంటే వారి యొక్క జీవన విధానము, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికుంటే ఏ విధంగా ఉంటారు అని మీరు ఆలోచన చేస్తే అంత్యొకయలో ఉన్నటువంటి క్రైస్తవులను చూస్తే చాలు, అంతగా వారు క్రీస్తును పోలి నడుచుకునేవారు. అక్కడే మొదటిగా ప్రపంచ చరిత్రలో సంఘము ప్రారంభమైనట్లుగా కూడా చూస్తాం. కానీ సంఘం యొక్క ప్రస్తావన అయితే అక్కడ కాదు. సంఘం ఎప్పటి నుండో ఉందనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా ఉంది? జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అవును కదా, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు తన ప్రేమలో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనమందరం ఎవరము? మనమే సంఘము. నువ్వు నేను అందరం కలిస్తేనే సంఘము. ఎవరైతే ఆయన పేరట కూర్చుని ఆరాధిస్తారో వారే సంఘము. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అందరు వినాలి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నేను చెప్పినదంతా కూడా ఎక్కడుందమ్మా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలోనే ఉంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు మనందరినీ కూడా జగత్తు పునాది వేయబడక మునుపే మనందరినీ కూడా తన కోసం ఏం చేశాడు? నిర్ణయించుకున్నాడు. తర్వాత తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషములనై ఉండవాలని. విన్నారా? పరిశుద్ధులుగా ఉండాలి, అలాగే నిర్దోషులుగా ఉండాలి. అలా ఉంటేనే సంఘము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది కాలములోనే సంఘము యొక్క పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువులు వారు వేశారు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క జగత్తు పునాది, లేకపోతే ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రియురాలైనటువంటి వధువు సంఘానికి పునాది వేశాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదిలోనే దేవుడు ఏం చేశాడంటే ఆదాములో నుండి ఎవరిని తీశాడు? మొదటి ఆదాములో నుండి దేవుడు ఎవరిని తీశాడమ్మా? హవ్వను తీశాడు. అదే రీతిగా కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు రక్తము చిందించడం ద్వారా ఆ రక్తములో నుండి ఎవరిని తీశాడు? సత్క్రైస్తవ సంఘాన్ని తీశాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ విధంగా అయితే మొదటి ఆదాములో నుండి హవ్వను తీశాడో అదే రీతిగా కడపటి ఆదాము, లేకపోతే మరొక ఆదామైనటువంటి ఆదాముకు సూచనగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో నుండి మనందరినీ కూడా తీశారు. మనమంటే క్రీస్తు యేసు యొక్క వధువు సంఘము. వెరీ గుడ్. అంటే ఆనాడే సంఘము యొక్క పునాది, ఆదామును సృష్టించినప్పుడే సంఘము యొక్క పునాది ఉన్నది అనే విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనిని బట్టి సంఘం యొక్క రూపం ఎప్పటి నుండి? ఆది కాలం నుండే ఉంది. సంఘం యొక్క స్థితిగతులు కూడా ఏ విధంగా ఉన్నాయో మనం ఆలోచన చేద్దాం. మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో కీర్తన చదువుకున్నాం ఈరోజు? 1వ కీర్తన. ఎన్నో అధ్యాయం చదువుకున్నాం? నేను చాలాసార్లు ఏం చెప్పానంటే కీర్తనలు ప్రస్తావించేటప్పుడు అధ్యాయం అనొద్దు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కీర్తనలు అనేటువంటి పాటలు, ఇప్పుడు ఒక పాటల పుస్తకం ఇవ్వండి చెప్తాను. నాకు ఏదో ఒక పాటల పుస్తకం, నా దగ్గర ఒక పాటల పుస్తకం ఉంది. ఈ పాటల పుస్తకం ఏంటంటే పెను కీర్తనలు. ముందు మాట తర్వాత సుమారు ఇందులో ఎన్ని పాటలు ఉన్నాయని మనం ఆలోచన చేస్తే చాలా పాటలు ఉన్నాయి. ఈ యొక్క పాటల పుస్తకంలో 564 పాటలు ఉన్నాయి. మొత్తం ఎన్ని పాటలమ్మా? 564 పాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ పుస్తకంలో నుండి ర్యాండమ్గా ఒక పాట 305వ పాట వచ్చింది నేను తీస్తే. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, చూడముచ్చట ఆయనే, సుకుమార సమములైన నీ నేత్రాలంకృతము. ఈ పాట నేను ఇప్పుడు చెప్పాలనుకోండి, అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకాలు ఓపెన్ చేయండి. ఈ యొక్క పెనుయేలు కీర్తనల పుస్తకం తీయండి. పెనుయేలు కీర్తనల పుస్తకంలో నుండి 305వ అధ్యాయం అన్నాను అనుకో, ఎట్లా ఉంటుంది అది ఒకసారి ఆలోచన చేయండి. 305వ అధ్యాయం మనం పాడుకుందాం అంటామా? పాటల పుస్తకం పేరు పెనుయేలు కీర్తనలు. పెనుయేలు కీర్తనల పుస్తకంలోని 305వ పాట పాడుకుందాం. అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? 2 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థమైంది క్లారిఫికేషన్ మీకు? కీర్తనలను ఎందుకని అధ్యాయాలు అనకూడదని తీసుకోండి. ఈ యొక్క పాటల పుస్తకం ఏ రీతిగా ఉందో పరిశుద్ధ గ్రంథంలోని పాటల పుస్తకమే కీర్తనల గ్రంథం. కాబట్టి పొరపాటును కూడా ఎప్పుడు కూడా మీరు అధ్యాయం అనరాదు. పాటల అధ్యాయం అంటే ఇప్పుడు నేను ఆ పుస్తకంలోది అంటే ఎలా నవ్వుతున్నారో, రేపు మాపు ఎవరొకరు కీర్తనల గ్రంథం గురించి తెలుసుకునే వాళ్ళు వస్తే మీరు అధ్యాయం అంటే మిమ్మల్ని చూసి కూడా అలాగే నవ్వుతారు. కాబట్టి నేను మీకు ముందుగానే హెచ్చరిస్తున్నాను, ఓకేనా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నుండి మొదటి కీర్తన 3వ వచనం ఒకసారి చదువుతారా? అతడు నీటి కాలువల యూరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అతడు అనగా ఎవరంటే
దుష్టునికి చోటు ఇవ్వకుండా ఉండి, దివారాత్రములు అంటే పగలు రాత్రి కూడా యెహోవా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, లేకపోతే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పగలు రాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో అతడే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ మనకు అతడు అని సంబోధించినటువంటి వ్యక్తి నీతిమంతుడు. ఆ నీతిమంతుడు ఎవరమ్మా? దివారాత్రములు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటి? ఇప్పుడైనా ఆలోచించారా? చదవటం అంటే దుష్ట ఆలోచన చొప్పున అని మొదలు పెట్టుకొని చివరిదాకా చదివేస్తాం. మేబీ ఎవరికో వినపడడానికో లేకపోతే చదవాలన్నట్టు వేరే వారి కోసం చేసే పని అది. కానీ ధ్యానించడం అంటే మన కోసం మనం చేసేటటువంటి పని. ఇప్పుడు ఈ 3వ వచనం ఉందనుకో, అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. బైబిల్ మూసేస్తారు. ఇక మూసేసి ఇక్కడ ఆలోచన చేస్తే అతడు అంటే ఎవరు? ముందు వచనాల్లో ఉంది నీతిమంతుడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు అని ఎవరిని అంటారంటే దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారు. ఈ విధంగా ఆలోచన అంటే బైబిల్ని కూడా క్లోజ్ చేసి ఆ వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ఓకే అలా ధ్యానించాలి, అలా చేయాలి. ఇదే ధ్యానించడం అంటే ఏం లేదు. చదివిన దాన్నే మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటూ అలా ఎందుకని అక్కడుంది. సహజంగా ధ్యానించే వారికి అనుమానాలు వస్తాయి, ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు చాలామందికి ప్రశ్నలు రావు. ఎందుకని రావు? చదవటమే అరుదు, పొరపాటుని చదివినా కానీ ధ్యానించడం అసలు లేదు. మనకి డౌట్స్ ఎందుకు వస్తాయి? అవును కదా మరి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ధ్యానించేటటువంటి వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు ఎవరంటే దివారాత్రములు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారు. వారు ఏ విధంగా ఫలిస్తాడంటే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీటి కాలం అంటే నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ఒక నది యొక్క అంచు. వింటున్నారా? యోరా అంటే అర్థం ఏంటమ్మా? అంచు. అలాగే ఫలమిచ్చు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉందంటే అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. మీ అందరికీ కూడా పంట కాలువలు తెలుసు కదా. పంట కాలువలకి పక్కనే ఉన్నటువంటి పొలాలు ఎంత బాగుంటాయో మీకు తెలుసు. చాలా దూరంలో ఉంటే అక్కడ దాకా నీరు తీసుకెళ్ళాలి కాబట్టి అదంతా వికసిస్తుందో మీకు తెలుసు కదా. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దీన్ని రాసినటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితులలో రాశాడో తెలుసా? మనకు వంటి వాతావరణం కాదు. చాలా కఠినమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి తాను. వ్యవసాయం చేయటం అంటే ఒక చాలా అద్భుతం. ఎందుకంటే అక్కడ వర్షాలు ఉండవు, అంతా కూడా ఎడారి మైదానాలు అవి. అటువంటి మైదానమైనటువంటి పరిస్థితులలో అక్కడ నీటి కాలం ఉండటమే చాలా గొప్ప సంగతి. అది కూడా మరి సమృద్ధిగా ప్రవహించడం అంటే ఇంకా గొప్ప సంగతి. ఆ ప్రవహించేటటువంటి నీటి కాలువలో ఎవరైనా మరలా ఒక మొక్క నాటబడి వికసించటం అంటే, ఎందుకంటే అది ఎడారి భూభాగం అంటే ఇది ఎటువంటిదమ్మా? ఇసుక నేల. అక్కడ ఒక మొక్క పెరిగి ఫలించడం అంటే ఇంకా అరుదు. చాలా గొప్ప దీవెన అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సాధ్యము కానిటువంటి వాటిని కూడా దేవుడు వారికి సాధ్యం చేస్తారు. ఎవరికి? నీతిమంతులకు. సహజంగా ఇది అతని వల్ల కాదు కదా, ఇతను చాలా తక్కువ వాడు, అంత గొప్ప పని ఇతను చేయగలడా, ఆ కార్యాన్ని ఇతను సాధించగలడా, దీనికి తను యోగ్యుడేనా అని బయట వారు అనుకోవచ్చు. కానీ నీతిమంతులకు మాత్రం దేవుడు అటువంటి అసాధ్యమైనటువంటి పనులను కూడా సుసాధ్యం చేస్తాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీతిమంతుడు ఏ విధంగా ఉంటాడంటే ఫలమిచ్చు చెట్టులాగా అభివృద్ధి చెందుతాడు. కాబట్టి దేవుని యొక్క సంఘము కూడా అంతకంతకు కూడా అభివృద్ధి చెందేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క సంఘము తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అభివృద్ధి చెందాలి. అన్ని విషయములందు కూడా సంఘము సమృద్ధికరమైనటువంటిదిగా ఉండాలి. సంఘము అంటే నువ్వు నేను వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయాలి. సంఘము అన్న ప్రతిసారి కూడా నేను అనుకొని మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని ప్రతిదినము కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నారా? మీ ఆత్మీయ స్థితి మునుపటి ఆదివారానికి ఈ ఆదివారానికి ఏ విధంగా ఉంది? కాస్తైనా ముందుకెళ్ళారా? లేకపోతే ఇంకా దేవునిపై, దేవుని యొక్క పరిచర్యపై, దేవుని మందిరముపై తిరస్కార స్వభావం వస్తూ ఉంది? ఒకసారి ఆలోచన చేయండి. మరింతగా మీరు ఎదుగుతున్నారంటే అర్థం ఏంటంటే దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా అని మీరు తహతహలాడిపోతారు. దేవుని యొక్క వాక్యం వినపడినప్పుడు మీరు సంతోషిస్తారు.
దేవుని యొక్క పాటలు పాడడానికి మీరు వేగిరి పడతారు. ఈ యొక్క అనుభవంలోనికి మీరు వస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో మీరు కూడా ప్రతిదినము కూడా వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రతిదినము కూడా మీరు దాన్ని ధ్యానిస్తారు. అవును కదా, వాక్యం అనేటువంటిది ఆత్మీయ ఆహారం. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు ప్రేమిస్తే అదే విధంగా చేస్తారు. ఎవరు వద్దన్నా సరే మీరు మానరు, ఎవరు చదవద్దన్నా సరే మీరు చదవకుండా ఉండరు, ఎవరు ధ్యానించొద్దన్నా సరే మీరు ఖచ్చితంగా ధ్యానిస్తానే ఉంటారు. ఆ విధంగా మీరు చేసినప్పుడు ప్రతిదినము కూడా డే బై డే ఈ యొక్క నీటి కాలం నీరున ఉంచబడినటువంటి ఆ మొక్క ఏ విధంగా ఉందో అదే విధముగా ఎదుగుతారు. అలా ప్రతి ఒక్కరు ఎదిగితే ఖచ్చితంగా సంఘము కూడా ఎదిగేటటువంటి స్థితిలోనే ఉంటుంది. ఈ యొక్క స్థితిలోనే సంఘము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క ప్రియురాలైనటువంటి వధువు సంఘము కూడా ఈ విధంగానే ఉండాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ దాడిమ ఫలము కనబడతా ఉంది, ఇది దేవుని సేవకు సాదృశ్యం. అలాగే దాడిమ వనము కూడా కనబడతా ఉంది, ఇది యాజకత్వానికి సాదృశ్యం. గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవది ఇక్కడ వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుడు ఎంతో ఎంతో ఇష్టముగా ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగము, దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటి వారు, దేవుడు ప్రేమించినటువంటి వ్యక్తులు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలలో యాజకులు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి వారు. నిజంగా ఇది ఒక చాలా చాలా వింతైనటువంటిది. ఏ విధంగా వింతైనటువంటిది? ఏం చేస్తారు అక్కడ వారు? ఇశ్రాయేలీలోని యాజకులు ఏం చేస్తారు చూడండి. ఏం చేస్తారంటే ఇశ్రాయేలీలలో కుటుంబంలోని ప్రధానులందరూ కర్రల మీద తన పేర్లను వ్రాసి దేవుని ప్రత్యక్షత గుడారములోని శాసనం ఎదుట ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? అహరోను కర్ర చిగురించి పుష్పిస్తుంది. ఇదంతా కూడా నేను నిర్గమాకాండంలో రిఫరెన్స్లు చదువుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిర్గమాకాండంలో కనబడుతుంది ఇది మనకి. అక్కడ ఒక మామూలు కర్రే, అది మామూలు కర్రే, కానీ ఆ కర్ర మీద వారు ఏం చేస్తారు? ప్రధానుల ఇశ్రాయేల్ వంశంలోని ప్రధానుల పేర్లన్నీ కూడా రాసుకొని అక్కడ పెట్టినప్పుడు అహరోను కర్ర ఏమవుతుందమ్మా? చిగురిస్తుంది. ఒక కర్ర ఏంటి, చిగురించడం ఏంటి? ఇప్పుడైనా ఆలోచన చేశారు. మొక్క నాటబడి చక్కగా నీరు పోస్తూ ఉంటే ఫలించింది, చిగురించింది అంటే అర్థం ఉంది. కానీ ఒక సాధారణమైనటువంటి కర్ర చిగురించడం అంటే చాలా చాలా అద్భుతం కదా. నూతన ఇశ్రాయేలీలు సంఘం అనేటువంటిది దేంతో పోల్చబడిందంటే నూతన ఇశ్రాయేలీలుగా పోల్చబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఆలోచన చేస్తే సంఘము కూడా కనపడటానికి ఒక సహజమైనటువంటి కర్రలాగే కనిపించవచ్చు, కానీ అది మరలా తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఏమవుతా ఉంది? చిగురొస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని సంఘము కూడా ఎండిపోయినటువంటిదిగా కనిపించవచ్చు, కానీ ఎండిపోయినటువంటి కర్రవలే కనిపించవచ్చు, కానీ దాని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చిగురు వస్తుంది. అహరోను చేతి కర్ర చిగురించిన రీతిగానే ఖచ్చితంగా అది కూడా చిగురిస్తుంది. ఇక్కడ చిగురించడం అనేటువంటి దేనికి సాదృశ్యంగా ఉందంటే అభివృద్ధికి సాదృశ్యంగా ఉంది. అంటే అభివృద్ధి పొందేటువంటిదిగా ఈ యొక్క సంఘము ఉంటుందనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది కూడా ఏ విధంగా అభివృద్ధి పొందుతుందంటే వింతైనటువంటి శ్రేష్టమైన ఫలవృక్షములు. ఇది కూడా సంఘానికే సాదృశ్యం. వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు మనం చదువుకున్నటువంటి మూలవాక్యములు పరమగీతంలో ఉంటుంది. వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు కూడా సంఘానికే సాదృశ్యం. సంఘము క్రీస్తు కొరకు ఫలించాలి, సంఘము క్రీస్తు కొరకు అభివృద్ధి చెందాలి, అంతేనా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు మాత్రమే సంఘం అభివృద్ధి పొందాలి, కానీ మరి ఏ విషయాలు కూడా పట్టించుకోకూడదు. సంఘములో సహజంగా అనేకములు ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు, సమయలు దినాలలో దేవుని యొక్క ప్రత్యక్షత చాలా చాలా అరుదు కదా. మరి అటువంటి సమయంలో కూడా మరి సమయలు ఏ విధంగా ఫలించాడు? ఎందుకంటే అక్కడ చాలా చాలా ఉన్నాయి. దేవుని మందిరంలోనే తనని పక్కతో పట్టించేటటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ సమయలు గారు మాత్రం వాటి గురించి ఆలోచన చేయకుండా దేవునిపై తన దృష్టిని నిలిపాడు. కాబట్టి సమయలు గారు గొప్ప ప్రవక్త, మంచి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక గ్రేట్ ప్రాఫిట్గా తన యొక్క ప్రాఫెసీస్ కూడా చాలా చాలా అద్భుతంగా మనకు పరిశుద్ధ గ్రంథంలో నేటికి కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే సంఘం ఈ విధంగానే అభివృద్ధి చెందాలి. ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్తా ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, గలతీ పత్రిక ఓపెన్ చేయండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము
22వ వచనం చదవండి ఒకసారి అందరు కూడా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం ఎన్నవి? ఏంటవా 9? చెప్పండి. ఆ 9ని కలిపి ఏమని పిలుస్తాము? పెద్దగా చెప్పండి. ఆత్మ. ఇటు నుంచి కూడా చెప్పండి. చెప్పండి రాజశ్రీ అక్క, ఏమంటారు ఆ 9టిని కలిపి? ఆత్మ. ఇంకోసారి చెప్పండి పెద్దగా, ఇంకొకసారి చెప్పండి. కొంతమంది ఏమో ఆత్మ ఫలము అంటున్నారు, కొంతమంది ఏమో ఆత్మ ఫలములు అంటున్నారు. ఏది కరెక్ట్? నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఆత్మఫలము గురించే ప్రత్యేకంగా వాక్యం చెప్పేటప్పుడు. ఏం చెప్పాను? 1 ఫ్రూట్ విత్ 9 ఫ్లేవర్స్. ఒకటే పండు కానీ 9 రుచులతో ఉన్నటువంటి పండు ఉంటే, సహజంగా మనకు ఉండేటటువంటి పళ్ళన్నీ ఒకే రుచి కలిగి ఉంటాయి. కానీ ఒక పండు కాసి ఆ పండు ఒక్కొక్క బైట్ ఒక్కొక్క టేస్ట్లో ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్కసారి కొరుకుతుంటే పండుని ఒక్కొక్క రుచితో ఉంటే ఎలా ఉంటుందో, ఆత్మఫలము కూడా అటువంటిదే. ఈ 9 రుచులు, అభిరుచులు, 1 ఫ్రూట్ విత్ 9 ఫ్లేవర్స్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కలిపితేనే ఆత్మ ఫలము. ఈ విధమైనటువంటి ఫలము ప్రతి ఒక్కరు కూడా, సంఘం అంతా కూడా ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా కలిపితేనే సింగులర్ ఆత్మ ఫలము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మఫలం అవుతుంది. కొందరు దీన్ని తెలియకనే అంటారు, కానీ మీకు తెలుసు కదా, ఇప్పటి నుంచి తెలిసిపోయింది కదా, మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నుంచి మీరు ఏమనాలి? వెరీ గుడ్. చూడండి, కావాలంటే గలతీ పత్రికలో మరొకసారి చదవండి. స్టార్టింగ్ లైన్ ఏమనుంది అక్కడ? ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలములు ఏమనగా అని లేదు అక్కడ, ఆత్మఫలం ఏమనగానే ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు చాలా చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క ఆత్మఫలము ప్రతి ఒక్కరు కూడా ఫలించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆత్మఫలము గల ఈ వృక్షమే వింతైనటువంటి శ్రేష్ఠ ఫలవృక్షము. ఆ పండు కాసేటటువంటి ఆ వృక్షం ఏంటది? మనమే. సంఘానికి సాదృశ్యం. సంఘము ఏ విధంగా ఫలించాలి? ఆత్మఫలము ఫలించాలి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. కాబట్టి దేవుని సంఘము కూడా ఆత్మఫలము, నీతి ఫలము, జీవ ఫలము, ఈ విధంగా ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫలించాలి. నీతి ఫలం అంటే నీతిలో ప్రతిదినము కూడా చిగురించాలి. ఏ విధంగా? ఏమి లేదు, మీకున్నటువంటి అన్యాయాన్ని, అవసరం లేనటువంటి ఆలోచనలు, వీటన్నిటిని కూడా విడిచిపెడితే ప్రతిదినము కూడా నీతిలో ఫలించినటువంటి వారుగానే ఉంటారు. ఈ నీతిలో ఫలించేవారే మనం చదువుకున్నటువంటి మొదటి కీర్తనలో ఉన్నటువంటి అతడు అన్నారు కదా, అతడు. ఓకేనా? కాబట్టి అదేవిధంగా జివహ ఫలము అంటే, జివహ అంటే అర్థం ఏంటి? జివహ అంటే అర్థం ఏంటి? నాలుకమ్మ. నా జీవితాన కురిసెనేని నా జిహ్వహు మధురాతి మధురం. జిహ్వకు మధురాతి మధురం అంటే నాలుకకు చాలా చాలా రుచిగా ఉన్నది అని చెప్తున్నాడు. ఇది ఎవరు చెప్తారు? క్రొవ్విన మెదడు దొరికినట్లు ఉందని దేవుని యొక్క లేఖనాన్ని సూచిస్తూ చెప్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దొరికితే తనకి ఏ విధంగా ఉందంటే, క్రొవ్విన మెదడు దొరికినట్లుగా, అది నాలుకకు ఎంతో ఎంతో రుచిగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. అంత శ్రేష్టమైనటువంటిది యొక్క దేవుని యొక్క వాక్యము అనే విషయాన్ని అక్కడ దావీదు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క అనుభవాన్ని, ఈ యొక్క రుచిని నీవు కూడా ఆస్వాదించాలి అంటే నీవు కూడా ఏం చేయాలి? జిహ్వ ఫలము పొందాలి. జిహ్వ ఫలాన్ని ఫలించాలి. ఏ విధంగా ఫలిస్తారు జిహ్వ ఫలము? చెడ్డ మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ ఏవి కూడా మీ నోటి నుండి మీరు ఉచ్చరించకూడదు. తర్వాత వీలైనంత ఎక్కువగా ఏమి చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన నామ జపం చేస్తూ ఉండాలి. అవునా? నీవు దేవుని, నిజదేవుని, సత్యదేవుణ్ణి జపించేటటువంటి నీవు, ధ్యానించేటటువంటి నీవు మరి జిహ్వఫలం పొందుకోవాలా లేదా? పొందుకోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా ఏం చేయాలమ్మా? వాక్యాన్ని ఆ విధంగా ధ్యానించాలి. నిద్రపోతున్నా సరే మీ యొక్క ఆత్మ మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని
ధ్యానించేదిగానే ఉండాలి అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నేను మూడవ దానికి వస్తూ ఉన్నాను. కర్పూర వృక్షములు. కర్పూర వృక్షములు ఎంతమందికి తెలుసు? ఆ సాంబ్రాణి చెట్టు ఆ బెరడు నుంచి తీసేటటువంటి చెట్టు జిగురే ఈ యొక్క కర్పూరము. ఎక్కడి నుండి వస్తుంది? అది సాంబ్రాణి చెట్టు నుండి వస్తుంది. ఆ చెట్టు యొక్క జిగురే యొక్క కర్పూరం అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి సాంబ్రాణి పర్వతం కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. సాంబ్రాణి పర్వతం అంటే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతంపై ఎక్కువగా సాంబ్రాణి కాసేటటువంటి వృక్షాలు ఉన్నాయి. అందుకనే దానికి ఆ పేరు వచ్చింది. ఏం పేరు వచ్చింది? సాంబ్రాణి పర్వతం. అంటే ఆ పర్వతంపై ఎక్కువగా సాంబ్రాణి వృక్షాలు ఉన్నాయి. క్రీస్తు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు ఏం తీసుకొస్తాడు? సాంబ్రాణి తీసుకొస్తారు. ఇంకా వేరే అర్థం మనకు అనవసరం. సాంబ్రాణి తీసుకొస్తారు. దాంతో ఏం చేస్తారు? ధూపం వేస్తారు కదా. ధూపం ఎందుకు వేస్తారు? చక్కటి, వెరీ గుడ్, చక్కటి సువాసననివ్వడం కొరకు సాంబ్రాణితో ధూపం వేస్తారు. మీ చిన్న బిడ్డలకు మీరు వేసారా? వేస్తారు కదా. ఈ విధమైనటువంటి శ్రేష్టమైనటువంటిది యొక్క సాంబ్రాణి. దాని నుండే వస్తుంది ఈ యొక్క కర్పూరం. ఈ యొక్క కర్పూరము అనేటువంటిది ప్రార్థనా ధూపానికి సాదృశ్యంగా ఉంది. మీరు కూడా ఈ విధంగా కర్పూర వృక్షానికి సాదృశ్యంగా అక్కడ ఏం కనబడతా ఉందమ్మా? ప్రార్థన. కాబట్టి ఈ సంఘము ప్రతిదినము కూడా ఎడతెగక ప్రార్థన చేసేదిగానే ఉండాలి. ప్రార్థనలు ఒకళ్ళు ఇద్దరిని చేయమన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఎడతెగక నిత్యము ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటివిగా దేవుని సంఘం ఉండాలి. దేవుని సంఘం అన్ని విషయముల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అన్నిటిని కొరకు ఆ ప్రార్థన విని అన్నిటిని కూడా ఆశీర్వదిస్తారు. పంట ఫలాలనేమి, సంఘాన్నేమి, మీ కుటుంబాన్నేమి, మీ బిడ్డలనేమి, మీ గ్రామాన్నేమి, సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచేవాళ్ళు. కాబట్టి సంఘము నిత్యము ప్రార్థన చేసేదిగా ఉండాలి. ఎందుకని? సంఘం యొక్క ప్రార్థన చాలా చాలా బలము కలిగినటువంటిది, చాలా చాలా శ్రేష్టమైనటువంటిది. ఇంకా ముందుకు వస్తే మనకి చూడండి, జటామాంసి వృక్షము ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. పరిమళ తైలమునందు వేసేటటువంటి ఒక దినుసే జటామాంసి. జటామాంసి కూడా చెట్టు జిగురే. కర్పూరం ఏ విధంగా చెట్టు జిగురో ఈ యొక్క జటామాంసి కూడా ఆ విధంగానే ఒక చెట్టు జిగురు. ఇది ఒక విధమైనటువంటి దినుసులాగా చేసి దీనిని పరిమళ తైలమందు వేస్తారు. బేతనియాలోని సీమోని ఇంటిలో యేసుక్రీస్తు భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? మిక్కిలి విలువ గల, చూడండి అందరు నా ఇంక చూస్తున్నారు, నేనేమో బైబిల్ చూస్తున్నాను. 14వ వచనము 14వ అధ్యాయం 3వ వచనం, మార్కు సువార్త. బైబిల్స్ ఓపెన్ చేసుకొని చూడాలి. అందరు కూడా ఓపెన్ చేయండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి. అక్కడ బేతనియాలో సీమోను ఇంటిలో యేసుక్రీస్తు భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు బుడ్డిని తీసుకువచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఎవరి తల మీద? యేసుక్రీస్తు ప్రభుల వారి తలపై ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరు పోసింది. అంటే ఇది దేనికి రిప్రజెంట్గా ఉందంటే అభిషేకించబడుతున్నాడు. అక్కడ యేసు ప్రభుని ఆ యొక్క స్త్రీ అభిషేకిస్తుంది. అదేంటి? యేసు ప్రభు వారిని ఎందుకు అభిషేకించాలి? యేసు ప్రభు వారు ఉన్నతుడైన దేవుడు కదా, ఎందుకని మరి ఆయన అభిషేకించుండొచ్చు? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? తల మీద పోయటం అంటే అభిషేకించడానికే పోస్తారు ఖచ్చితంగా, అందులో మాత్రం అనుమానం లేదు. మరి ఎందుకని ఆ యొక్క స్త్రీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించింది? ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు సర్వలోకము కొరకు చేసేటటువంటి సిలువ త్యాగం యొక్క పరిమళము అంతా కూడా వ్యాపించటం కొరకు ఆ పని చేస్తుంది. అంటే సిలువ త్యాగం యొక్క పరిమళం అంతా కూడా ఆనాడు ఆ అత్తరుతో అభిషేకించడం ద్వారా సువాసన అంతా కూడా ఏమైంది? స్ప్రెడ్ అయిపోయింది. అంతా చుట్టుపక్కలకు అంతా కూడా వ్యాప్తి చెందింది. ఆ విధంగానే ఈ యొక్క యేసు ప్రభువుల వారి యొక్క సిలువ త్యాగం యొక్క పరిమళము సర్వలోకానికి తెలియడం కొరకే ఈ యొక్క మరియా యేసుక్రీస్తుని అభిషేకించింది. అర్థమవుతుందా మీకు? అందుకని మాత్రం యేసు ప్రభు వారు ఆల్రెడీ అభిషేక్తుడు. మరొకసారి ఎందుకు అభిషేకించిందంటే అది యేసు ప్రభు వారి కోసం కాదు, కానీ మానవాళి కోసమే. మానవాళ్ళందరికీ కూడా ఆ యొక్క సిలువ త్యాగం యొక్క పరిమళము అందుబాటులోకి రావాలి. కాబట్టి ఆ విధంగా ఆ మరియా అభిషేకించడం జరిగిందనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ముందుకు వస్తే జటామాంసి నిర్గమాకాండము 30వ అధ్యాయం 34వ వచనం నుండి 38వ వచనాల్లో మనం గమనిస్తే, నిర్గమాకాండము 30వ అధ్యాయము 34 నుండి 38 వచనాలు మనం ఆలోచన చేస్తే, ఇక్కడ సుగంధ ధూప
సంభారమునందు ఈ జటామాంసి వాడబడినట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షతపు గుడారములో సాక్ష్య మందసం ఎదుట అతి పరిశుద్ధమైనదిగా ఉంచబడి ఈ యొక్క జటామాంసి ఉంటుంది. సాక్ష్య మందసం దగ్గర అతి పరిశుద్ధమైనటువంటిది ఈ యొక్క జటామాంసి మనకు కనబడుతూ ఉంది. జటామాంసి అంటే ఇక్కడ కూడా దేవుని సంఘానికే సాదృశ్యం. అంటే దేవుని మందసము దగ్గర పరిశుద్ధమైనటువంటిదిగా జటామాంసి ఉందంటే ఇది దేవుని సంఘానికి సాదృశ్యం అయితే, మరి దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి వధువు సంఘము కూడా ఏ విధంగా ఉండాలి? జటామాంసి వలనే ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి. అర్థమవుతుందమ్మా? ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో జటామాంసి మనకు కనబడుతుందా లేదా? కనబడుతుందా? జటామాంసి ఎక్కడ వాడతారంటే, నేను దీనికి రిఫరెన్స్ కూడా ఇచ్చాను. నిర్గమాకాండంలో అన్నీ ఉన్నాయని చెప్పేదానికి కాకుండా 30వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనాల భాగంలో మీరు చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని యొక్క ప్రత్యక్షత గుడారములో సాక్ష్య మందసం ఉంది. ఆ సాక్ష్య మందసం ఎదుట అతి పరిశుద్ధంగా ఉంచబడింది ఈ యొక్క జటామాంసి. ఓకేనా? అతి పరిశుద్ధంగా సాక్ష్య మందసం ఎదుట ఈ యొక్క జటామాంసి ఉంచబడింది. జటామాంసి ఏమో దేవుని సంఘానికి అంటే నీకు నాకు ఈ యొక్క జటామాంసి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. దేవుని యొక్క మందసం ఎదుట లేకపోతే దేవుని సన్నిధి ఎదుట మనము కూడా జటామాంసి వల్ల ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధమైన వారిమిగా, స్వచ్ఛమైనటువంటి వారిమిగా ఉండాలి అనే విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే 6వదిగా కుంకుమ మనకి కనబడుతూ ఉంది. చూడండి, నెక్స్ట్ కుంకుమ ఆ యొక్క రిఫరెన్స్లో పరమగీతంలో మనం చూస్తే కుంకుమ కనబడుతూ ఉంది. ఇది పరిమళ ద్రవ్యాలలో కుంకుమ కూడా ఒకటి. పరిమళ ద్రవ్యాలు ఉంటాయి, అందులో ఒకటి ఈ కుంకుమ కూడా. అంటే కుంకుమ కూడా ఒక పరిమళ ద్రవ్యమే. కుంకుమ కూడా ఒక పరిమళ ద్రవ్యం. ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. కుంకుమ మూల భాష పదం ఏంటంటే కరకుమే. అందరూ చెప్పండి, కరకుమే అనండి. కరకుమే అనే వర్డ్ నుండి కుంకుమ అనేది వస్తూ ఉంది. ఈ యొక్క కుంకుమ అనేది భారతదేశంలో పరిచయం అక్కర్లేనటువంటి పరిమళ ద్రవ్యం. అవును కదా? కుంకుమ అనే పేరు మీరు విన్నారా? కుంకుమ ఇల్లు కట్టేటప్పుడు వాడతారు, అన్నిటికీ వాడతారు, కానీ అడిగినప్పుడు ఏమో తెలియదు అన్నట్టు చూస్తారు. ఆ కుంకుమ మన భారతదేశంలో లభిస్తూ ఉంటుంది. అది కూడా శ్రేష్టమైనటువంటి పరిమళ ద్రవ్యం అది. ఓకేనా? అది కూడా దేవుని సంఘానికే సాదృశ్యం. అలాగే నిమ్మగడ్డ లవంగ పట్ట ఎక్సోడియస్ 30:24 చూస్తే వీటిని పరిశుద్ధ తైలమునందు వాడతారు. ఏది? నిమ్మగడ్డ లవంగ పట్ట అనేటువంటి రెండింటిని కూడా పరిశుద్ధ తైలమందు వాడతారు. నిమ్మగడ్డ లవంగ పట్ట కూడా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అదేమో దేవుని సంఘానికి సాదృశ్యం అయితే ఇది పరిశుద్ధాత్మనకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము అభిషేకించబడాలి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు వధువు సంఘము అభిషేకించబడాలి. అలాగే 8వదిగా వివిధమైనటువంటి పరిమళ తైల వృక్షములు. అంటే దేవుని సంఘము వివిధమైన అనుభవాలను గురించి ఇక్కడ మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిమళింపజేయు అనుభవానికి ఇక్కడ సూచనగా ఉన్నాయి. మన జీవితాలను పరిమళింపజేసేటటువంటి అనుభవాలు, అది కూడా వివిధమైనటువంటి అనుభవాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. సంఘమందు చాలా విధములైన అనుభవాలు కలిగిన వారు ఉంటారు. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా కలిపితేనే వివిధమైనటువంటి పరిమళ తైలములు. గోపురసము స్తుతికి సాదృశ్యం. దేవుని సంఘము దేవుని స్తుతించేదిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేదిగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. స్తుతికి సాదృశ్యం ఈ గోపురసం అనేటువంటిది. అంటే ఇక్కడ ఈ స్తుతికి మనం చేస్తున్నామంటే దేవునికి స్తుతి నైవేద్యాన్ని మనం పెడుతున్నట్లే. నైవేద్యము దేవుడు చాలా ఇష్టంగా తీసుకుంటాడు. దేవుడు చాలా ఇష్టంగా కోరుకున్నటువంటి నైవేద్యం ఏంటమ్మా? స్తుతి నైవేద్యం. అంటే దేవునికి మనము నైవేద్యం ఏ విధంగా పెడతాము? దేవునిని స్తుతించడం ద్వారా. దేవుణ్ణి మనం మరి స్తుతిస్తున్నామా? పాటలు పాడుతూ స్తుతించవచ్చు, ప్రార్థన చేసేటప్పుడు కూడా స్తుతించవచ్చు. చాలామంది ఆదివారం వచ్చి స్తుతించాల్సినటువంటి వేళ ఏమని ప్రార్థన చేస్తారంటే, నాకు 1,00,000 రూపాయలు అప్పు ఉంది, తీసివేయండి. శనివారం చేయాల్సిన ప్రార్థన అది, ఆదివారం కాదు. మరి ఆదివారం ఏం ప్రార్థన చేయాలి? నన్ను మరి ఒక నూతన దినములోనికి ప్రవేశపెట్టారు, మీకు స్తోత్రములు, మీకు స్తుతులు స్తోత్రాలు దేవా.
నన్ను మరొకసారి మీ సన్నిధిలోనికి నడిపించారు, మీకు స్తోత్రములు. నన్ను మరలా కాచి నాకు ఆయుష్ కాలాన్ని ఇచ్చి మీ సన్నిధిలోకి నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇదే స్తుతి నైవేద్యం అంటే. ప్రార్థన ద్వారా నైవేద్యం అర్పించడం అంటే ఇదే. అంతేకాని అక్కడికి వెళ్ళి కూడా ఇవ్వు 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 అన్నట్టు జలకి ఇద్దరు పిల్లలు అంట, అలా ఉండకూడదు. మనం ఆదివారం కూడా వచ్చి ఎప్పుడు కూడా అడిగేవారుగానే ఉండకూడదు. కానీ దేవుని ఎదుటికెళ్ళి స్తుతి నైవేద్యాన్ని మనము కూడా దేవునికి నైవేద్యం ఇచ్చేవారిగా కూడా ఉండాలి. దేవుడు అంట ప్రతిరోజు ఉదయాన్నే 2 దేవదూతలు పంపిస్తారంట. ఒకరేమో స్తుతి నైవేద్యము కలెక్ట్ చేసేవారు, మరొకరేమో ప్రార్థన అవసరతలు కలెక్ట్ చేసేవారు. అయితే గంపలు ఒక దేవదూత దగ్గర ఏమో గంపలు నిండిపోతున్నాయి, మరొక దేవదూత దగ్గర చాలా అరుదుగా తక్కువగా నిండుతున్నాయి. ఏంటి అరుదుగా నిండుతున్నాయి అంటే స్తుతి నైవేద్యముల యొక్క గంపేమో తక్కువగా నిండుతుంది, అవసరాల గంప మాత్రము నిండి పొర్లిపోతుంది. అలా ఉండకూడదు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అలా ఉండదు కూడా. 3 వంతులు కూడా దేవునికి ప్రార్థన చేసే వేళ మనం ఆయన స్తుతిస్తూనే ప్రార్థన చేయాలి. దేవుడికి సమస్తము తెలుసు. నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునికి స్తుతి నైవేద్యం అర్పించాలి. నీ నైవేద్యాన్ని స్వీకరించినటువంటి దేవుడు ఎప్పుడైతే ముగ్ధుడవుతాడో ఖచ్చితంగా నీ అవసరాలను కూడా తీరుస్తాడు. దేవునిని నీ తట్టు నువ్వు త్రిప్పుకోవాలి. ఎలా? స్తుతి నైవేద్యము అర్పించడం ద్వారా దేవుడు మీకు ముగ్ధులు అవుతారు. ఖచ్చితంగా అప్పుడు దేవుడు మీ యొక్క స్తుతి నైవేద్యాన్ని స్వీకరించినప్పుడు మీ యొక్క అవసరాలన్నీ కూడా తప్పనిసరిగా తీరుస్తారు. మీది ఏం అడిగితే అది కాదనకుండా దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్తుతి నైవేద్యమును దేవునికి ప్రతి ఒక్కరు కూడా అర్పించేటటువంటి వారముగా ఉండాలి. అలాగే మరొకటి 10వదిగా అగరు వృక్షములు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. అగరు అనేటువంటిది ఆకాలోతు అనేటువంటి హెబ్రీ పదం యొక్క రూపం. దానినే ఇక్కడ ఒక వృక్షాన్ని కూడా సూచించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. అగరు వృక్షము, ఇక్కడ అగరు వృక్షాలు వాగులు అంచులలో పెరుగుతాయి. అగరు చెట్టు నుండి తీస్తారు. ఏంటది? యొక్క నికోదేము దీనిని క్రీస్తు శరీరానికి కూడా పూశాడు. చనిపోయినటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని కూడా దీన్ని పూస్తారు. ఏంటది? ఈ యొక్క అగరు వృక్షం నుండి వచ్చేటటువంటి అగరుని పూస్తారు. దేనికని పూస్తారంటే ఒక దానిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి, లేకపోతే ఒక శరీరము కుళ్ళిపోకుండా ఉండడానికి ఇది వాడతారు. ఈ అగరు వృక్షం అంటే ఎంత శ్రేష్టమైనదో అది ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఎక్కువ కాలము చెడిపోకుండా ఉండడం కోసం దానిని, ఏదైనా పదార్థం చెడిపోకుండా ఉండడానికి ఒక అగరు వృక్షాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ సంగతి వారికి తెలుసు కాబట్టి దాన్ని పూసారు. ఎందుకని? ఆయన యొక్క శరీరము అంతము కానటువంటిది. ఎందుకని? ఆయన తిరిగి లేస్తాడు. ఈ విషయం వారికి తెలుసు, ఆ విశ్వాసం ఉంది కాబట్టి పూజ ఉంది. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఇవన్నీ కూడా, అందుకనే రాజు అయినటువంటి సొలొమోను గారు తన ప్రియురాలైనటువంటి షోలమితిని ఈ విధంగా పోలుస్తూ ఉన్నాడు. మనం ఇంతకుముందు ఆదివారం చూసాం. ప్రియురాలని ఫరో యొక్క రథాశ్వములతో పోల్చాడు కదా, అవి ఎంత పరాక్రమమైనవో చూసాం. అలాగే ఇవి శ్రేష్టమైనటువంటివి. కాబట్టి రాజు అయినటువంటి సొలొమోను గారు ఈ యొక్క అన్నిటితో, నీ చిగురులు, మరొకసారి చదవండి 2 వచనాలు, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫలవృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డయు లవంగ పట్టియు వివిధములైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును అగరు వృక్షములు, నానా విధములైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఈ విధంగా ఎందుకు పోలుస్తా ఉన్నాడు? ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి వాటితోనే ప్రియురాలైనటువంటి షోలమితిని రాజు అయినటువంటి సొలొమోను గారు పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ సొలొమోను గారు ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. షోలమితి ఎవరికి సాదృశ్యం? వెరీ గుడ్, సంఘానికి సాదృశ్యం. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియురాలైనటువంటి వధువు సంఘాన్ని ఈ విధంగానే పోల్చుకుంటా ఉన్నాడు. అంటే తన ప్రియురాలు పట్ల, యేసు ప్రభుకి తన ప్రియురాలైనటువంటి వధువు సంఘం పట్ల ఎంత విశ్వసనీయత ఉంది, ఎంత నమ్మకం ఉంది, ఎంత ప్రేమ ఉంది ఆలోచన చేయండి ఒకసారి మీరు. మరి యేసు ప్రభు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు వధువు సంఘం పైన. మరి అంటే నీ మీద నా మీద ఆయన అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. మరి
నీవే స్థితిలో ఉన్నావు? మరి ఆయన ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు రీచ్ అవ్వగలుగుతున్నావా? అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు గడపగలుగుతున్నావా? అటువంటి శ్రేష్టమైనటువంటి దానిగా, అటువంటి శ్రేష్టమైనటువంటి వాడివిగా నీవు జీవించగలుగుతా ఉన్నావా? అటువంటి పరాక్రమ కలిగినటువంటి వారివిగా మీరు జీవించగలుగుతా ఉన్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. అట్టి కృపా భాగ్యం పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మనవినికుడిలో దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. మహాగణుడైన దేవా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ శ్రేష్టమైనటువంటి వాక్కులు పరమగీతమ గ్రంథముల నుంచి మీరు మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఎంతో శ్రేష్టమైనటువంటి దానిగా వధువు సంఘము ఉండాలని మీ యొక్క లేఖనములో నుండి మీరు మాకు జ్ఞాపకం చేశారు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ విధముగా శ్రేష్టమైనటువంటి వారిగానే ఉండేటటువంటి శ్రేష్టమైన కృపను వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ కూడా మీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని పరాక్రమ కలిగి జీవించేటటువంటి వారిగా ఉండడానికి, శ్రేష్టమైనటువంటి వారిగా జీవించేటటువంటి వారిగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా వాక్యమన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జీవించి ఆశీర్వదించమని, విత్తబడినటువంటి వాక్యమును విత్తనాలు వారి హృదయాల్లో నాటి భద్రపరిచి చిగురింపు చేయమని, తద్వారా వారి జీవితాలను కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.